మందిరం ముందు ఎక్కువ వెహికల్స్ పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు జాయింట్ కాంపౌండ్లో పెట్టాలి. మందిరం ఎదురుగా ఒక్క సైడ్కే పెట్టాలి. ఒకవేళ పెట్టినా కూడా ఒక్క సైడే పెట్టాలా, రెండు సైడ్న పెట్టకూడదు. రండి ఆరాధన కొరకై మత్తయి సువార్త 2:2. Before we enter into a time of worship, shall we turn to Matthew's Gospel, chapter 2, verse 2. అందుకే చదువుకుంటామా? All of us, Matthew's Gospel, chapter 2, verse 2. యూదులకు రాజుగా Saying, where is he that is born King of Jews? For we have seen his star in the east and are come to worship him. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, సర్వకృపలకు నిధిగా మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత తండ్రి పాటల ద్వారా మా దేవుని, మా ప్రభుని, మా రాజును, ఆయన మా పట్ల చేసిన కార్యాలు, మా కొరకు సిద్ధపరిచినవి వీటన్నిటి తలపోసుకుంటూ తనివి తీర నేను పాటల ద్వారా ఆరాధించుడికై కాల్చిన నీ కృప దయచేసిన స్తోత్రాలు. నువ్వు ఒక్కడివే స్తుతి కీర్తన పూజ్యుడు, నువ్వు ఒక్కడివే అద్భుతకరుడు, నువ్వు ఒక్కడివే ఆశ్చర్య కార్యం చేయవాడు, నీ ఒక్కడివే ఇహపరములను పరిపాలిస్తున్నటువంటి రాజాది రాజువు, సార్వభౌముడువు, ఏక చక్రాధిపతివి. నిన్నుగాక ఇంకెవరిని సూచించగలను తండ్రి. ఇంతవరకు ఆరాధించగలిగిన ధన్యత వీటన్నిటికీ సన్నుతించి ఘనపరుచుకొని ఆడుతూ మళ్ళా 4 మాటలు ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశించగంటుండగా నాకు మాకు అందరికి కావాల్సిన కృప దయచేయి తండ్రి. మా ఇద్దరి మీద దృష్టించు, నీ ఆత్మాభిషేకం దయచేయి. మాకు కాదు, మాకు కాదు, నీ కృపాశక్తిని బట్టి మీ నామానికే మహిమ ఆరోపించుకున్నామని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. అలా చదువుకుంటాం. Once again, all of us, Matthew chapter 2, verse 2. అందుకే చదువుకుంటాం. All of us. Saying, where is he that is born King of Jews? For we have seen his star in the east and are come to worship him. రాజుగా పుట్టింది ఎవడూ లేడు ప్రపంచంలో. In the whole world, nobody was born as king. రాజకుమారుడు పుట్టాడు అంటారు. For the king, the children were born. లేకపోతే రాజకుమార్తె పుట్టింది అంటారు. Or some princess was born. రాజుగానే పుట్టినటువంటి వాడు మన ప్రభు ఒక్కడే. Only Lord Jesus Christ was born as a king. అందుకని అలాగే పిలువబడుతున్నాడు. That's why all the time he was called as a king. యోహాను సువార్త Book of John, 19వ అధ్యాయం, 19th chapter. యోహాను సువార్త 19వ అధ్యాయం, John's Gospel, 19th chapter, 19వ వచనం verse 19. చదువుకుంటాం. All of us. 19 of John's Gospel. And Pilate wrote a title and put it on the cross, and the writing was Jesus of Nazareth, the King of the Jews. పెట్టించను. సిలువలో మరణించడానికి ఆయన వేలాడి చేసినప్పుడు పైన బోర్డు పెట్టారు, యూదుల రాజైన నజరేయుడైన యేసు. When he was hanging on the cross, and at the time they kept a board upon the cross, that is Jesus of Nazareth, the King of the Jews. కనుక జన్మలో రాజే, మరణంలో కూడా రాజే. At the time of his birth he was born as a king. At the time of his death he died as a king. అంతేకాదు, not only that, ఆయన భూలోక రాజు, పరలోక రాజు. and he is the king of the earth and the king of the heaven also. కీర్తనలు Psalms 47, 47, కీర్తన 47, 47th Psalm. రెండవ వచనం, verse 2. చదువుకుంటాం. All of us. యెహోవా For the Lord most high is terrible. భయంకరుడు, ఆయన He is a great king over all the earth. మహారాజు అయి ఉన్నాడు. సర్వభూమికి ఒట్టి రాజుగా, గ్రేట్ కింగ్, మహారాజు. He is not only a king, he is a great king over all the earth. భూలోకంలో అప్పుడు ఉన్నటువంటి ఒక మహారాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు, and on the earth Nebuchadnezzar was a great king. ఆ రాజు గర్వించిన కారణం చేత మనకు తెలిసిన సంగతే, తను ఏం చేశాడు, దేవుడు ఆయన్ను జంతువుల మధ్యలో పంపించి గడ్డి మేసేవాడిగా చేశాడు. Because Nebuchadnezzar became so proud, we all know, the Lord sent him among the animals and made him to eat the grass. తన మీద రాజు ఇంకొకడు ఉన్నాడు ఎరుమినితమై, so that he may recognize that there is another king above him. తర్వాత 7 కాలాల తర్వాత మరలా మానవ మనసు వచ్చింది. అప్పుడు చెంపలేసుకొని వేసాడు, ఏం మాట్లాడుతున్నాడు. And after 7 years he was he repented, and what he is telling. దానియేలు గ్రంథము, Book of Daniel, 4వ అధ్యాయం, chapter 4.
4వ అధ్యాయం 35వ వచనం. verse 35. చదువుకుంటాం. All of us. And all the inhabitants of the earth are reputed as nothing. ఆయన And he పరలోకములను doeth according to his will భూనివాసులను in the తన army of చిత్తం heaven. చొప్పున And జరిగించువాడు. among the ఆయన inhabitants of the చేపట్టుకుని earth, నువ్వేం చేస్తున్నావని and none can ఆయన stay his చెప్పుడుకో hand or say ఎవరు? unto him, what dost thou? 37వ వచనం కూడా 37 also. Now I Nebuchadnezzar praise నేను and పరలోక extol రాజు యొక్క and honor the king కార్యములన్నీ of heaven. సత్యములను All ఆయన whose works మార్గములను are true, న్యాయములను his ఆయన judgment. And గర్వంతో those that నడిచిన walk in వారందరినీ pride, he is ఆయన able అనుప to శక్తిమంతులు erase. ఆయన స్తుంచి కొనియాడుచు గణపరుచున్నాను. ఏమంటాడు ఇక్కడ? పరలోక రాజు, భూలోక రాజు. He is not only the king of the earth. It is written here, Nebuchadnezzar is saying, he is the king of heaven also. 35వ వచనం మళ్ళీ చదువుకుంటామా? 35 once again, all of us. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేం చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పి ఎవడు ఆయన చేయి పట్టుకొని అడిగానికి సామర్థ్యం ఎవరికి లేదు. Nobody can hold his hand and can ask, why you are doing like this? నా ఇష్టం అన్నట్లుగానే ఉంది కదా. See, everything he is doing according to his own will and pleasure. యోబు గ్రంథము Book of Job, 33వ అధ్యాయం chapter 33. 13వ వచనం. Job 33 and verse 13. అందుకే చదువుకుంటామా? All of us. 33:13 33, 13 of Job. చదువుకుంటాం. All of us. తన క్రియల్లో దేని గురించి ఆయన ప్రత్యుత్తరమయ్యాడు. దేవుడు నరుల శక్తి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడదు. ఆయన చేసే కార్యాలు అన్నిట్లో ఎవరికి ఆయన లెక్క చెప్పాల్సిన పని లేదంట. He need not give account in any of his works to anybody. ఈ లోకంలో అందరం లెక్కలు ఇవ్వాల్సిందే. See, in this world, every one of us, we have to give account. కనుక ఇంట్లో తల్లిదండ్రికి వెళ్ళ లెక్క, ఇంకా ఆఫీసులో పై ఉద్యోగులకి వెళ్ళ అందరికీ లెక్క ఇవ్వాల్సిందే. We are accountable to our parents in our house, even to our officers in the office. Everywhere we have to give account. నేను నీకు లెక్క అప్పచెప్పంటే కన్నా ఉద్యోగం ఓడగొడతారు. Suppose if you say we are not accountable, then they will fire you out. కానీ ఇక్కడ చూసామంటే కన్నా ఈయన ఎవరికి లెక్క అప్పగించవలసిన పని లేదంట. But when we come to the Lord, he need not give account to anybody. చేయి పట్టుకొని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగానికి ఎవరికి సామర్థ్యం లేదు. Holding his hand, who can ask him? Nobody is having the authority or power to ask why you are doing like this. సరే, ఇక్కడ చూస్తామంటే కన్నా నేను చేసే కార్యాలకు ఎవరికి నేను లెక్క చెప్పాల్సిన పని లేదు. So in the book of Job, he is saying, I need not give any account in regard to any matter what I am doing. అని ఏమైనా చేస్తున్నా అంటే కన్నా ఎవరితో సంప్రదిస్తాడు? See, suppose if you want to do something, with whom he will consult? మనం గమనించామంటే ఎవని యొద్ద ఆలోచన అడుగుతున్నాడు? See, from whom he is taking the counsel? యెషయా గ్రంథము Book of Isaiah, 40వ అధ్యాయం. chapter 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. Isaiah chapter 40. యెషయా 40 13, 14 వచనాలు. 13 and 14. యెహోవా ఆత్మ నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవరితో ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు, న్యాయ మార్గం గురించి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానం ఉపదేశించిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడు ఎవడు? ఎవరికైనా ఆయన ఎవరితో సంప్రదించాడా, ఆలోచన చేశాడా? Has he consulted anybody or has he taken the suggestion of anybody? దావీదు విషయంలో చూస్తూ వచ్చామంటే, when we see in the case of David, దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, తర్వాత ఉరియాను చంపించాడు. David committed sin with Bathsheba and also he got Uriah killed. ఒక అక్రమ సంతానం కూడా కన్నాడు. And also some illegal child was born. నాతాను ప్రవక్త వచ్చి ఒక దృష్టాంతం ఇచ్చి ఏం చేశాడు? ఒక దృష్టాంతం ఇచ్చి ఇలాంటి వాడిని ఏం చేయాలంటే అతడు మరణానికి పాత్రుడు, 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పి అన్నాడు. When Nathan came and told the story, and after that, and what is to be done to that guilty person, immediately David said in his anger, he must be subjected to death, and not only that, 4-fold he has to pay. మీకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి నిర్గమకాండం 22 వచ్చిన అని కోట్ చేశాడు. Because David knew the law, he has quoted Exodus 22:1. కనుక ఆ మరణాన్ని పాత్రుడు నీవే అన్నాడు. And immediately Nathan said, thou art the man. కనుక మరణానికి పాత్రుడు, తర్వాత 4 గొర్రెలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. See, he is worthy of death,
And not only that, he has to give 4 sheep in return. తను ఈ రీతిగా తీర్పు తీర్చుటకై ఒక పుస్తకం ఒకటి ఉంది, దాంట్లో ఏం రాయబడింది దాని ప్రకారం కోట్ చేసి చెప్తున్నాడు. కానీ దేవునికి ఏ పుస్తకం ఉంది? See, David, when he was telling the judgment, and there is a book, and from that book, you may call Exodus or the law, and he is quoting from that book. When God is giving judgment, which book he will consult? Which book he will ఆయనకే read? బుక్ ఉంది The book is his only. కనుక ఆయనకి ఏ బుక్ ఉందని. See, where is the book for him to see? సరే, ఒక సందర్భంలో దావీదు In one instance, David, ఇక జనాభాను లెక్క పెట్టమన్నాడు. he started counting the army and all the people. ఇక యోబు వెళ్ళాడు, అయ్యా నేను దీవిస్తాడు, ఇంకా ఎందుకు ఇదంటే కన్నా లేదు పోని దాని మొదలుకొని బేర్షెబ వరకు 9 నెలల 20 రోజులు పట్టింది, అందరిని లెక్కేసుకొని వచ్చాడు. And Joab said, why you are counting the army and all these people? God is blessing you. Then David, he was, sticking to his own guns. And ultimately, it has taken more than 9 months for Joab to go right from Dan to Beersheba, and he counted the people. తర్వాత మనసులో కొట్టుకులాడాడు. And then he was, very much struck in his heart. నేను పెద్ద పొరపాటు చేశాను, I have committed a great mistake. చేశాను అని చెప్పి కేకలేశాడు. And he started crying before the Lord. ఆ సమయంలో దీర్ఘదర్శి అయినటువంటి గాదును పంపించాడు. At the time, the Lord sent the seer, God. ఇక గాదు వచ్చి అన్నాడు, ఏమన్నాడు, 3 సంగతులు చెప్పాడు. And God said, and 3 options God has kept before David. 7 సంవత్సరములు కరువు వచ్చానికి ఇష్టపడతావని ఈ దేశంలో. Are you willing for famine for 7 years in your land? రెండవది, నిన్ను తరువుతున్నటువంటి శత్రుడి దగ్గర నిలబడలేక 3 నెలలు పారిపోయానికి ఇష్టపడతావా? Or there are some enemies who are chasing you. Are you going to hide yourself for 3 months from your enemies? లేక నీ దేశమంతా తెగులు రేగేదానికి 3 రోజులు తెగులు రేగేదానికి ఇష్టపడతావా? Or the third choice is for 3 days the pestilence in your country. ఇవి ఎక్కడ చదివి దేవుడు చెప్తున్నాడు నీ? See, God has given these 3 choices, 3 options before David, and from which book he is copying? God is copying. దేవుడు ఏ బుక్లో తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు? From which book God has taken these things, 3 things? ఎవడా చేయి పట్టుకొని అడగగలడు? See, who can ask him by holding his hand, why you are doing like this? కానీ ఎవరు అడగలేడు. Nobody can question. ఆయన చేసేదానికి లెక్క ఎవడు చెప్పా? ఆయన లెక్క ఎవడు చెప్పలేడు. He need not give account to anybody in any matter. కనుక ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా దేవుని యొక్క కార్యంలో If you see the works of God, రోమీయులు రాసిన పత్రిక book of Romans, 11వ అధ్యాయం, chapter 11. రోమా 11 Romans, chapter 11, 33వ వచనం, verse 33, 34 ఆల్సో. 33 and 34. రోమా 11 Romans, chapter 11, 33 and 34 all together. ప్లస్ చదువుకుంటాం. Oh, the depth of the riches, both of the wisdom and knowledge of God. How unsearchable are his judgments, and his ways past finding out. For who hath known the mind of the Lord, or who hath been his counselor? ఆలోచన చెప్పిన వాడెవడు? దేవుడు బుద్ధి జ్ఞానం యొక్క బాహుళ్యం ఎంత గంభీరములు. See, the wisdom and the knowledge and the riches of both of them are so great. ఆయన తీర్పులు శోధింపు అశక్యములు, And unsearchable are his judgments. ఆయన యొక్క మార్గములు అగమ్యములు. Not only that, his ways are past finding out. ఆయనకి ఎవరు ఆలోచన చెప్తారు? Who can give counsel unto him? కనుక ఎవరు పోయారు? Nobody can give ఆయనకు counsel. ఆయనే జ్ఞాని. He is wisdom, that's all. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. And he is all powerful, he is almighty God. ఆయన ఎవరితో ఆలోచించవలసిన పని లేదు, సంప్రదించవలసిన పని లేదు. And he need not consult anybody. కనుక ఎవరితో సంప్రదించడానికి ఎవరిని సంప్రదించవలసిన పని లేదు. The Lord need not consult with anybody, he need not take suggestions from anybody. ఆ రీతిగా ఆయన ఏక చక్రాధిపతిగా చేస్తున్నాడు. That's why he is a sovereign God, he can do as he wills. ఆయన చేయబట్టుకునేవాడు అడిగే సామర్థ్యం లేదు. Nobody can hold his hand and ask him why you are doing like this. నా ఇష్టం. It is according to his own wish. కనుక ఆయన ఇష్టాన్ని ప్రకారంగా చేసేవాడు. And he is doing things according to his own pleasure. కనుక ఆయన దగ్గర ఏ గ్రంథము లేదు, ఆ తీర్పు తీర్చడానికి ఎవరిని అడగలేదు, సలహా లేదు, ఎవరు ఆలోచన అక్కర్లేదు. There is no book with him. He need not consult anybody before taking or giving any judgment. ఆయన ఆలోచనలు అయితే గంభీరములు. And he is unsearchable are his judgments. అంతేకాదు ఇంకేమంటాడు తెలుసునా, కనుక మనకు శిశువు జన్మించును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. A child is born unto us, a son is given, and his name is
wonderful, and then counselor. ఆలోచనకర్త. He is counselor. అంతేకాదు, ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే దేవుని యొక్క వాక్యములో నీ ఆలోచనలు అతి గంభీరమని అంటాడు కీర్తన 92లో. And in the 92nd Psalm, David is telling, thy thoughts are unsearchable. కనుక ఎవరు ఆయనకు ఆలోచన చెప్పాల్సిన పని లేదు, ఆయనకు ఆయనే ఆలోచన చెప్పుకోగలడు. ఆయనకు ఆయనే ధర్మశాస్త్రము, ఆయనకు ఆయనే జ్ఞాని, ఆయనకు ఆయనే తీర్పు ఇచ్చేవాడు. Nobody need give any suggestions unto him. Nobody can suggest anything unto him. He himself is the judge. He himself is sovereign. He can do anything. There is no necessity of any book or anything. దానియేలు గ్రంథము, Book of Daniel. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం Chapter 4. Daniel chapter 4. ఇక్కడ పరలోక రాజు అంటాడు. Here he says, నాలుగు- King of heaven. 4:37 37. చదువుకుంటాం. All of us. ఇలాగూ Now I, నెబుకద్నెజరు నేను Nebuchadnezzar, praise పరలోకపు and రాజు యొక్క extol and కార్యములన్నీ honor the King of heaven, సత్యములను ఆయన on whose మార్గములను works are న్యాయములై truth and his ఉన్నవని ways judgment, గర్వంతో and those నటించు that వారిని walk in pride ఆయన he is అణుపు able to శక్తిమంతుడనియు ఆయన స్తుతించు కొనియాడుచు గణపరుచున్నాను. పరలోక రాజు He is the King of heaven. 7 కాలాలు పశువుల మధ్యలోకి వెళ్ళి గడ్డి మేసిన తర్వాత కళ్ళు తెరబడి ఏమంటాడు, ఈయన భూలోక రాజే కాదు పరలోక రాజు కూడాను. For 7 years and for 7 times he was taken to the jungles and he was eating grass along with those oxen, and after that he came to the understanding he is the King of heaven. కీర్తన 95 95th Psalm 3వ వచనం. verse 3. ఆయన దూతలంతా కూడా ఆయన లోపడాల్సిందే. All the angels they have to obey him. ఆయన దూతలందరికీ మహాత్మ గల మహారాజు. And he is a great king over all the angels. Psalm 95 verse 3. చదువుకుంటామా? All of us. For the Lord is a యెహోవా great మహాదేవుడు, God and a great దేవతలందరికి king పైన above all మహాత్మ గల gods. మహారాజు. దేవతలందరికి పైన మహాత్మ కలిగినటువంటి మహారాజు. He is a great and magnificent king above all other gods. 96వ కీర్తన 4వ వచనం చదువుకుంటాం. 96:4 also. యెహోవా For the మహాత్మ Lord is గలవాడు, great ఆయన and greatly to అగస్తోత్రం be పొందిన వాడు, praised. సమస్త He is to be దేవతల feared కంటే above all gods. సమస్త దేవతల కంటే పూజనీయుడు. And he is worthy of worship above all other gods. 97వ కీర్తన 97 7వ వచనం. verse 7. Conform వ్యర్థ that విగ్రహాలను all బట్టి they that అతిశయపడుచు, serve చెక్కిన graven విగ్రహాలను images పూజించేవాడు and సిగ్గుపడుతూ, boast themselves for idols, సకల worship him, దేవతలు all ఆయనకు ye నమస్కారం gods. చేయండి. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయాలని రాయబడింది. All the gods have to worship him. 9వ వచనము. Verse 9. ఏలయనగా, For thou, యెహోవా Lord, భూలోకమంతటి art high above పైగా all the earth. నీవు Thou art exalted మహోన్నతుడైన far above all gods. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొందినావు. సమస్త దేవతలకు పైగా అత్యధికమైనటువంటి ఔన్నత్యం పొందినావు. Thou art exalted far above all gods. అంతేకాదు, Not only that, ఆ దేవతలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, those gods, not one or two, అసంఖ్యాకములు. and we cannot count them. వాళ్ళందరూ కూడా ఆయనకు నమస్కారం చేయించింది. All the gods have to worship him. ఆ యొక్క దేవతలందరూ కూడా ఆయన చూస్తే ఆయన మాట వింటున్నారు. All the gods with small g, they are obeying his word. 103:20 వచనం 103 verse 20. చదువుకుంటాం. All of us. యెహోవా Bless దూతలారా, the Lord, ఆయన ఆజ్ఞకు ye his లోబడి angels, ఆయన వాక్యం and నెరవేర్చు excellent బలసూరులారా, strength, ఆయన and do his సన్నతించుడి. commandments. Hearken unto the voice of his word. ఆయన ఆజ్ఞకు లోబడు దూతలారా. And all these angels who obey his commandments. 21 Verse 21. యెహోవా Bless సైన్యములారా, ye the Lord, ఆయన చిత్తం all ye నెరవేర్చు, ఆయన hosts, పరిచారకులారా, ye ministers of మీరందరూ his, ఆయన్ను that do his సన్నతించుడి. pleasure. ఆయన చిత్తమును నెరవేర్చు దూతలారా, And all the పరిచారకులారా. ministers of his that do his pleasure. కనుక అందరూ కూడా ఆయన పని నెరవేరుస్తున్నారు ఆయనకు. Everybody is doing his job. అంతేకాదు, Not only that, ఆ దూతల మళ్ళీ క్యాడర్లు ఉన్నాయి వేరే వేరే. in those, among the angels, there are so many cadres, so many levels. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చామంటే, If you see in Isaiah chapter 6, ఇక శరాఫులు, there are seraphims are there, మహాదూతలు, and great angels are there. వాళ్ళకు 6 రెక్కలు ఇచ్చింటే 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతున్నారు. And when God has given them 4 wings, with 2 wings they are covering their face, with 2 wings they are covering their feet, with 2 wings they are flying. యెహోవా పరిశుద్ధుడు, 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 సైన్యములు అదిగో యెహోవా పరిశుద్ధుడు అని కేక గాన ప్రతిగానాలు They చేస్తున్నారు. are shouting all the time, 24/7. They are shouting,
holy, 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 Lord Almighty. కనుక వాళ్ళు ఎవరు? మహాదూతలు. They are not ordinary angels, they are great angels. దేవునికి సమీపంగా ఉండేవాళ్ళు. They are very close to the Lord. ఆయన పరిశుద్ధత చూడలేమంటున్నారు. And they are telling, we are not able to see His holiness. మా పాదాలు కూడా మేము అపవిత్రమైన పాదాలతో మేము ఆయన దగ్గర తిరగలేమని చెప్పి 2 రెక్కలతో పాదాలు కూడా We కప్పుకుంటున్నారు. cannot approach Him with our unclean feet. They are covering their feet with 2 wings. ఎగురుతున్నారు, విహరిస్తున్నారు, సైన్యం యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారు. And they are flying with 2 wings. And they are shouting. And they are worshipping. Holy, holy, holy is the Lord నాకు Almighty. పిచ్చి తలంపు వచ్చింది. I got one silly thought. కళ్ళు కప్పుకుంటే దేవుడు ఎక్కడ కనబడతాడు వాళ్ళకు? When they close their eyes, how they can see God? కనుక ఆయన్ని డాష్ ఇస్తే So when ఎగురుతూ ఎగురుతూ and suppose see while flying, closing their eyes, suppose if they themselves dash against the Lord. నేను అనుకుంటుంటే ప్రభు ఉన్నాడు తెలిసిన పిచ్చోడా, when I నా was- పరిశుద్ధత ఎట్లాడిందంటే వాళ్ళ దగ్గరకు రానివ్వదు, నెట్టేస్తుందిరా అన్నాడు. When I was thinking on this thought, the Lord has given the answer. My son, do you know about my holiness? My holiness will never allow anybody to come so near to me. My holiness itself will pushes them far off. అంతేకాదు ఈయన రాజుల రాజు. Not only that, he is the King of Kings. 3 స్థలాలు రాయబడింది. In 3 places, it is written that he is the King of Kings. మొదటి రాజులు 6:15, మొదటి తిమోతిలో 6:15 రాయబడింది. 1 Timothy 6:15. రెండవది Secondly, ప్రయాణగంతం 17:14లో, and 17:14 of Revelation. మూడవది ప్రయాణగంతం 19:16 And in రాయబడింది. the third place, that is Revelation 19:16. రాజులను నియమించేవాడు, రాజు తీసేసేవాడు. He is the one who appoints the kings, he is the one who removes the kings. నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సర్ విషయంలో, And in the case of the son of Nebuchadnezzar, that is Belshazzar, ఇంత ఎరిగి కూడాను తాను చేస్తున్నటువంటి కార్యాలు ఎంత భయంకరమైనవి. you see, knowing all these things, what God has done to Nebuchadnezzar, you see how terrible things Belshazzar is doing. దేవుని యొక్క మందిరంలోని పాత్రలు తీసుకొచ్చి He brought the vessels from the house of God తన యొక్క ఉపపత్నులతో రాణులతో చేరుతూ జల్సా చేస్తూ ఉంటుండగా, with his queens and also with the concubines. He was drinking using the vessels of the house of the Lord. ఒక రాత్రి వచ్చింది, And there was a writing. వణికిపోతున్నాడు. And he was shivering. దానియేలు పిలిపించాడు. And he called Daniel. దానియేలు ఏమన్నాడు తెలుసునా? What Daniel said? మెనీ టెకెల్ ఉఫార్సిన్. And Daniel read that and he is telling many tekel ufarsin. నీ యొక్క రాజ్యాన్ని ఆయన లెక్క చూశాడు. God has weighed thy kingdom. రాజు లెక్క లెక్కలు చూసేవాడు. Actually, see, the Lord is, taking account from the kings. త్రాసులో పెట్టాడు, తక్కువగా తూంచబడ్డావు. When they were kept in the balance, you found wanting. ఇక ఫార్సీన్ అనగానే నీ రాజ్యం నీ చేరువానికి ఇచ్చేసాడు. Ufarsin means thy kingdom is taken away from thee, it is given to your neighbor. కనుక రాజుల యొక్క లెక్కలు చూసేవాడు ఈజ్ ఎ హెవెన్లీ ఆడిటర్. See, the Lord is a heavenly auditor. He will audit all the deeds of even great kings. అంతేకాదు, Not only that, ఇంకా చూసామంటే రాజులకు జీతం ఇచ్చేవాడు. he will give wages to the kings. ఎహెజ్కేలు Book of Ezekiel, 29వ అధ్యాయం. chapter 29. ఎహెజ్కేలు 29వ అధ్యాయం 29th chapter of Ezekiel. 18, 19, 20. 18, 19 and 20. మొట్టమొదటి పద్యం చదువుకుంటాం. First 18th. నరపుత్రుడా, Yet తూర్పు పట్టణం మీద Theophilus also the day shall be తన సైన్యం darkened, చేత and I shall ఆయాసకరమైన పని break there the చేయించును. yokes of Egypt, వారందరి తల బోడి and the pomp of her strength shall అందరి cease in భుజములు her. కొట్టుకొని పోయాను. As for her, తూర్పు a పట్టణం cloud ఆగే. shall cover her, and her daughter shall go into captivity. 19వ వచనం. Verse 19. కాబట్టి ప్రభువు Thus will I యెహోవా execute judgments in చెప్తున్నాడు, Egypt, ఐగుప్తు and they shall దేశమును know that I am బబులోను the రాజు Lord. నెబుకద్నెజరుకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తి పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లబెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. 29th chapter. 29th chapter, 19 and 20. And it will be 19 మార్కు. wages unto them. కనుక నెబుకద్నెజరుకు తూర్పు పట్టణం మీద నేనే పంపించాను, అక్కడేం జీతం దొరకలేదు, భుజాలు కొడుకోబడినా అంత కూడా వాళ్ళు చినిగిపోయి. కానీ అయితే ఐగుప్తు మీదకి వెళ్ళమన్నాను. వెళితే అక్కడ అది అతనికి జీతమాయను. And I sent Nebuchadnezzar against Tyre, but he could not any prey there.
Then I sent him to the land of Egypt, and there he got it. 20 వచనము Verse 20. చదువుకుంటాం. All of us 29:20 of Ezekiel. I have తూరు given పట్టణం him మీద the land of అతడు Egypt for his labor, చేసినది నా wherewith నిమిత్తమే he served చేసినది. against కనుక it, అందుకు because they బహుమానముగా wrought దాన్ని for me, అప్పగించున్నాను. said the ఇదే Lord. యెహోవా వాక్కు. కనుక రాజులను వాడుకునేవాడు ఆ దేశం మీద గుర్తిపో అన్నాడు. And the Lord is the one who uses the kings. You go against that kingdom. కనుక అక్కడ తనకేమి కొలసము దొరకలేదు. When he went to Tyre, he could not get any spoil. తర్వాత ఇప్పుడు ఐగుప్తు మీదకి పో. Now you go against Egypt. కనుక ఐగుప్తును దోచుకో. Now you can, take away all the things of Egypt. అక్కడ నీకు జీతం దొరకలేదు, ఇక్కడ జీతం దొరికింది. There you could not get any prey. Here you can get the spoil. తూరు మీదకి పంపించింది నేనే. I am the one who sent you against Tyre. ఐగుప్తు మీదకి పంపించింది నేనే. I am the one who sent you against Egypt. సామెతలు 21:1. 21:1 of Proverbs. సామెతలు 21:1. Proverbs chapter 21 చదువుకుంటామా? and verse 1, all of us please. 21:1. 21:1 of Proverbs. యెహోవా చేతిలో The king's రాజు heart హృదయం is in the hand of the నీటి Lord, కాలువలో as the ఉన్నది. rivers of ఆయన water. తన చిత్తూరుతో He చొప్పున turneth it దాన్ని whithersoever he తిప్పును. will. రాజుల హృదయాలు ఆయన చేతిలో ఉన్నాయి, నీటి కాలువలో ఉంటున్నాయి. The king's heart is in the hand of the Lord as the rivers of water. ఆయన ఎట్లా కావాలని తిప్పేస్తాడు. And as he likes, he will turn the flow of the water. ఆయన చేతిలో ఉంది. And it is there in his hand. రాజాది రాజు, He is the King of kings. సర్వాధికారి. And he is all powerful. రాజులందరూ ఆయన చేతిలో All ఉంటున్నారు. the kings are in his hand. తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. And his counsel will come to pass. ఇంకా చూస్తే కనుక ఎంతకాలం ఉంటాడు ఈయన? How long he will be? ఇక్కడ రాజులందరూ మారిపోతారు. Here in this world, kings will be changed. ఇంకా మారిపోతారు. ఆ రాజుపై ఈ రాజుపై ఇంకో రాజు వచ్చా, ఆ రాజుపై ఇంకో రాజు వచ్చా. And that king is gone, another king will come, and this king also will gone, one more king will come. Kings will be changing in this world. ఇర్మియా గ్రంథము Book of Jeremiah, 10వ అధ్యాయం chapter 10. 10వ వచనం. Jeremiah 10:10. ఇర్మియా 10:10 చదువుకుంటామా? Jeremiah 10:10. But the యెహోవా Lord is the నిజమైన true దేవుడు, God, He is the ఆయన living జీవముల God, దేవుడు, and an everlasting సదాకాలం ఆయనే King. రాజు, At ఆయన His wrath అందరి the భూమి earth shall tremble. కంపించు. The nation shall not be able to abide in His indignation. సదాకాలం ఆయనే రాజు. He is an everlasting King. 7వ వచనము. Verse 7. జనములకు Who would రాజా, not fear నీకు thee, O భయపడిన King of వాడెవడు? nations? జనములు For to thee అందరిలోను do it వారి appertain రాజ్యవంతులను for as నీ వంటి much వాడు as ఎవడు లేడు గనుక among all the wise men నరులకు of the nations, భయపడ and in all the అనుగుణము. kingdoms, there is none like unto thee. కనుక నీకు అందరూ భయపడాల్సిందే. Everybody has to fear before you. అలాంటి వాడు ఎవడు లేడు. Nobody is like you. పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, While writing to Timothy, Paul says, మొదటి తిమోతీయులు 1 Timothy, మొదటి అధ్యాయం 1st chapter. 17వ వచనం. 1 Timothy 1:17. చదువుకుంటామా? All of us. 17వ వచనము. 1 Timothy 1:17. సకల యుగములలో Now రాజు unto the King eternal, immortal, invisible, and అద్వితీయ only wise దేవునికి God, ఘనతయు be మహిమయు honor and glory యుగములు forever and కలుగును ever. గాక Amen. అంటాడు. సకల యుగములలో రాజై ఉండి, And he is the king eternal. In every age he is the king. కనుక అన్ని తరాల్లో ఆయనే దేవుడు. In ఆయనే all రాజు. generations, in all ages, he is the lone king. ఆయనే రాజు, He is the king. సర్వాధికారి, And he is all powerful above all. సర్వశక్తిమంతుడు, And he is almighty God. సర్వజ్ఞాని, And he is omniscient God. సమస్తం ఎరిగిన వాడు. And he knew everything. ఎవడు ఆయన సలహా ఇవ్వాల్సిన పని లేదు. Nobody need give a suggestion to him. ఆయన ఎవరికి లెక్క చెప్పాల్సిన He పని need లేదు. not give account to anybody in any matter. మార్పు చెందిన మాడదప్పని దేవుడు. He is an unchangeable God. అలనాడు ఆదాము అవ్వలు చూసిన దేవుడు నేడు మన మధ్యలో ఉన్నాడు. And the God who was with Adam and Eve in the Garden of Eden, the same God is with us today. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. Yesterday, today and forever he is the same. ఆ దేవుడు దిగొచ్చాడు మన కొరకై. And such a great God came down for your sake and my ఆయన sake. ఎక్కడ మనం ఎక్కడ, ఆయన ఎక్కడ మనం ఎక్కడ. Where is he and who are we? కనుక ఆ నిత్యుడైనటువంటి అక్షయుడైనటువంటి అద్వితీయుడైనటువంటి అదృశ్యుడైనటువంటి ఆ దేవుడు మన కొరకే మనల్ని ప్రేమించి సైతాన్ చేతిలో ఉంటున్నామని చెప్పి మన కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ మట్టికటాల్లో మహిమేశ్వరం కుమరించాలని దిగొచ్చాడే. Such an eternal God, immortal God, invisible God, leaving that heavenly glory. He has come to you and to me, so that we may be delivered from the clutches of the enemy Satan. Not only that, to fill these earthen vessels with his heavenly treasures. ఆయన జన్మలో రాజే, మరణంలో రాజే. At the time of his birth, he was born as king.
at the time of his death, he died as king. ఈ లోకాధికారిని జయించడానికి వచ్చాడు. And he came to this world to conquer the prince of the world. వాని చేతుల్లో నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. To deliver us from the hands and the clutches of the prince of this తన world. యొక్క రక్తాన్ని కార్చాడు. And he shed his precious blood. ఆఖరి రక్తం బట్టి వరకు కార్చాడు. Till the last drop of his blood he shed. శిలువలో కేకేశాడు. And he shouted on the cross. దేనికి ఇదంతా అంటే మనల్ని ప్రేమించి. Why all these things? It is just because he loved us. ఆయన జయించి పరమునికి వెళ్ళాడు. And overcoming all these things, he went to heaven. కీర్తన 24 చూసామంటే ఏమంటాడు? 24th Psalm. మహిమగల రాజు ఎవడండి అంటారు. Who is the king of glory? మహిమగల రాజు. Who is the king of glory? మహిమా సింహాసనాన్ని అలంకరించాడు. Not only that, he seated on the glorious throne. మొత్తం ఏం మాట్లాడుతున్నా తెలుసునా? What Matthew is telling? ఇక గమనించామంటే ఇక్కడ పురాణ గ్రంథము In the book of Revelation, మూడో అధ్యాయం, chapter 3. పురాణ గ్రంథం మూడో అధ్యాయం. Revelation chapter 3. ఇది సంఘకాలము. That is about the age of the church ages. లౌదిక సంఘం. Laodicean church age. ఏమంటున్నాడు ఇక్కడ చదువుతామా? What he is telling, you see? 21వ వచనం. Verse 21, 3:21 of Revelation, all of us. నేను To him that overcometh will I grant to sit with me in my throne, కూర్చున్న ప్రకారం even as I also overcame, నాతో కూడా and I am నా set down with సింహాసనం my Father కూర్చుని in ఇచ్చేదన్ను. his throne. బా, ఎవడిస్తాడు సింహాసనము? See, who will give the throne? ప్రతివాడు కూడా వాడి సింహాసనం గట్టిగా పట్టుకుంటాడు. Everybody take hold of their thrones very tightly. తన సింహాసనం ఎక్కడ పోద్దు అని చెప్పింది హేరోదు యూదులు రాజు పుట్టా అంటేనే అందరం చంపాడు అయ్యారు 2 ఏళ్ల పిల్లోళ్ళు అన్నాడు. See, Herod was so much worried about his own throne. Where is he that is born the king of Jews? When the wise men asked, immediately he started killing all the children because for the sake of his throne. గొల్యాతును చంపగానే దావీదు వాళ్ళు పాడబాడారు. దావీదు 10,000 మందిని, సౌలు 1000 మందిని జయించడం కానీ వీడు సింహాసనంగా ఇంకేం చూసుకుంటాడని చెప్పింది అసూయతో పగబట్టాడు. When David killed Goliath, all the women, they started singing, David killed tens of thousands, and whereas Saul killed thousands. The moment when Saul heard that, immediately the jealousy came and Saul was telling, what can David take from me except the throne? అందరూ సింహాసనం గట్టిగా పట్టుకొని కూర్చోవాలని వాడే కానీ సింహాసనం ఇచ్చేవాడు ఎవడు లేడు. Everybody wants to, take hold of their throne and they want to sit there very tightly, but nobody will share their throne. అయితే మన ప్రభువారు నువ్వు నా మాదిరి జయించావంటే నేను సదుపాయం కల్పిస్తాను కదా. నా మాదిరి జయించావంటే నేను జయించి సింహాసనం కూర్చున్నట్లు నువ్వు కూడా సింహాసనం నా పక్కన కూర్చుంటావు నా సింహాసనం మీద. What the Lord is telling, he that overcometh, as I overcame and sat on the throne of my Father, I also will give him a seat on my throne. I will share my throne with you. ఈ రాజు మన రాజు. Such a king is our king. ఈ ఆదివారం ఆరాధించడానికి వచ్చాం. Today, Sunday, we came to worship the Lord. పునరుత్థానుడై తిరిగి లేచి పరమునికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నటువంటి వాడు ఆ సింహాసనాలను కూర్చోబెట్టాలని కోరుతున్నాడు. And he died and rose again, and he went to ascended to heaven, sat on the right hand of the Father, and today he is telling, I will share my throne with you. ప్రభువా, ఇంతటి ప్రేమతో నన్ను ఎవరు ప్రేమించరు. Oh Lord, nobody loved me with such a great love. నువ్వెక్కడ నేనెక్కడ. See, what is your stage and who am I? నన్ను పరమ తీసుకునేటికై ఎన్ని సదుపాయాలు కల్పించావు. To take me to heaven, how many ways you have provided. నా సంగతే నాకు తెలియదు. I do not know my own condition. కనుక ఎంత చెడిపోయినాను, ఎంత తప్పైనాను, ఎంత పాడిపోయినాను, ఎంత నరకపాత్రునో నాకే తెలియదు. నన్ను ప్రేమించి దిగొచ్చావు. In what a wretched state I am, in what a spoiled state I am, how much I am hellbound person, but loving me thou hast come down. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించామంటున్నావు. Before the foundation of the world thou hast loved me. ఏమి ఇవ్వగలవు? What can I give unto ఏమి thee? ఇవ్వలేనయ్యా. I cannot give anything. నా ఆరాధన, నా స్తుతి పాత్ర అందుకోయ్యా అని చెప్పు. Only my worship and my praise. Receive my worship. That is our worship. లేచి నిలబడి 63వ పాట పాడుకుంటాం. దయచేసి ముందుకు రండి, పూర్తిగా ముందుకు రండి, వెనకాల ఇరుకైపోతుంది. దూరం ఉండండి, మాస్క్ వేసుకోండి.